నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్ మళ్ళీ హరీష్ శంకర్ మళ్ళీ ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ అంటే ముందరున్న జర్నలిస్ట్ మీద ఫైర్ అయ్యారు అని చెప్పేసి అంటున్నారు. ఏ సందర్భంలో అయ్యి ఉండొచ్చు సార్? మీరేమనుకుంటున్నారా? అలా అవ్వడం కరెక్టే అంటారా? మిస్టర్ బచ్చన్ అది దాని ప్రీ రిలీజ్ ఆడియో ఫంక్షన్ సంబంధించి నేను చూశాను. అంటే జర్నలిస్ట్ పేర్లు అవి మనకి అప్రస్తుతం. కాకపోతే ఆ పర్టికులర్ జర్నలిస్టుకి ఆయన గుర్తుపెట్టుకొని మరి రిస్టార్ట్ ఇచ్చారని అంటున్నారు, కానీ క్లారిఫై చేశాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు గతంలో సుమా గారు వచ్చారా, బాగా తిన్నారా అన్నట్టుగా, అంటే వెటకారం చేసినట్టుగా ఉంది. మరి ఆవిడ ఒకట్లేదు, ఆవిడ కూడా ఒక విధంగా గట్టిగా మాట్లాడితే ఆవిడది కూడా తప్పే. ఇప్పుడు ఆడియో ఫంక్షన్లో కూడా అప్పుడప్పుడు వచ్చి అప్కమింగ్ వాళ్ళతో కొంచెం నువ్వు ఇది అన్నట్టే మాట్లాడుతుంది ఆవిడ. ఈ సీనియర్ యాంకర్ అయితే అవ్వచ్చు, కానీ నువ్వు అని మాట్లాడకూడదుగా, సభా మర్యాద కాదు. బట్ సీనియర్ యాంకరు, బ్యాక్గ్రౌండ్ ఉన్న ఆవిడ, ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి, రాజీవ్ కనకాల గారు, దేవదాస్ కనకాల గారి కోడలు, రాజీవ్ కనకాల గారి శ్రీమతి, కాబట్టి మేబీ ఆ స్టేచర్ ఉండడం వల్ల అందరితో అలా ఉంటారేమో. సో అయిపోయింది. సో ఆ చనువుతోనే లేదంటే ఆవిడ ఎంటర్టైన్ చేయాలనే ఉద్దేశంతోనూ మొత్తానికి ఎట్లా అనడం, ఆ రోజు ఏ జర్నలిస్ట్ అయితే మీరు అలా అనడం కరెక్ట్ కాదంటారు, తప్పులేదు. ఆయన అనడం తప్పులేదు, ఈవిడ కూడా సారీ అండి మీరు ఫీల్ అయితే అనేది అక్కడికి అది అయిపోయింది. సో మళ్ళీ బచ్చన్కి సంబంధించి దాంట్లో ఒక్కొక్కరు రకరకాల ప్రశ్నలు వేసినప్పుడు హరీష్ రావు ఏదైతే గతంలో సురేష్ కొండేటి గారికి చాలా సందర్భంలో కౌంటర్లు ఇచ్చారో, ఆ రోజు సుమా గారితో సారీ చెప్పించుకున్న జర్నలిస్ట్కి కూడా ఈయన మళ్ళీ మీరు ఆ రోజు ఎంతో చక్కగా అడిగారు, ఆవిడ అలాగ అనడం తప్పో ఉప్పో తెలియదు, ఎంటర్టైన్ చేయడానికి ఆవిడ రకరకాలుగా మాట్లాడుతుంటారు, మీరు వెళ్తే మీకు సారీ చెప్పించుకున్నారు, బాగానే ఉంది. కానీ మీ తోటి జర్నలిస్టు తప్పుగా మాట్లాడినప్పుడు మరి ఆయనతో మీరు సారీ చెప్పండి అని మీరు చెప్పరా అన్నట్టుగా అడిగారు. కరెక్టే కదా. ఈయన కూడా ఏంటి, మీరు అలా అనడం కరెక్ట్ కాదు అంటూనే ఈ జర్నలిస్టు, నేను ఆ రోజు ఫాస్టింగ్ అని నేను తినలేదు, తినకపోయినప్పుడు ఎందుకు మాట్లాడాలి అంటే తోటి జర్నలిస్ట్ తరఫున ఒకళ్ళు తప్పించుకొని మాట్లాడాలని అనుకుందాం. తినకపోయినా జర్నలిస్ట్ అందరిని ఉద్దేశించి మాట్లాడారు కాబట్టి ఒకళ్ళు తప్పించుకొని మాట్లాడారు అనుకుందాం. మరి ఇప్పుడు కూడా జర్నలిస్ట్ తప్పుగా మాట్లాడడం, ఆయనతో ఒకళ్ళతో పుచ్చుకొని మీరు సారీ చెప్పించండి. ఇంకా ఆయన అంత డీటెయిల్గా అనలే హరీష్ శంకర్. ఓకే సార్, థ్యాంక్స్ ఫర్ యువర్ పేషెన్స్ అన్నాడు, డైవర్ట్ చేసాడు. బట్ చూసిన వాళ్ళకి నాకు అర్థమవుతుంది కదా, మీకు అర్థమవుతుంది కదా. ఇంతకుముందు అదే జర్నలిస్ట్ కూడా దిల్ రాజు గారు ఏదో సినిమా కార్యక్రమంలో భాగంగా జర్నలిస్ట్ మీ స్టేజ్లో పెట్టి కింద వీళ్ళు కూర్చొని ఏ సినిమా ఇలా ఉంది అలా ఉంది మీరు వ్యాఖ్యలు చేస్తుంటారు, రాస్తుంటారు, రివ్యూస్ పెడుతుంటారు కదా, ఈసారి మీలాంటి ఉద్దండులు మంచి జర్నలిస్టులు అందరూ కూడా మీకు ఒక బౌండరీ స్క్రిప్ట్ ఇస్తాను, అది చూసి ఇది 100 days, ఇది 150 days, ఇది సూపర్గా ఆడుతుంది, ఇది ఇలా తీయచ్చని మీరు సర్టిఫై చేసిన తర్వాత నేను సినిమాకి వెళ్తాను, మీరైనా చెప్పగలరా అంటే హిట్ ఫార్మ్లో ఎవరైనా చెప్పగలరా అనే ఉద్దేశంలో దిల్ రాజు గారు అడిగిన దానికి అందరూ ఊరుకున్నారు. కానీ మళ్ళీ ఈయన తప్పకుండా సార్ చేద్దాం సార్, చేసిగలరా, అది అక్కడికి అది ఎవరి పని అలా చేయాలి సార్ అంటే అయిపోయింది అక్కడికి. తప్పకుండా సార్ చేద్దాం సార్ అంటే మేమే ఇది అనే ఫీలింగ్లో మాట్లాడినట్టు అనిపించింది. కాదు, ఎవరైనా తప్పు చేస్తారు, ఎవరి రంగంలో వాళ్ళు మిస్టేక్స్ చేస్తారు, ఎవరి రంగంలో వాళ్ళకి కొన్ని తెలుస్తాయి, కొన్ని తెలియకపోతాయి. మనమే కరెక్టు, మనమే ఆధిపత్యం చెలాయిద్దామని అనుకోవడం కరెక్ట్ కాదు. అంటే ఎందుకు ఇట్లా మాట్లాడాల్సి వస్తుందంటే కొన్ని వాటిలో మనం ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఇప్పుడు సినిమా సార్ బడ్జెట్ ఎంత తీశారు, ఎంత సినిమాని ఎలా రిలీజ్ చేయాలనుకుంటున్నారు, దీని మీద మీకు సినిమా మీద కాన్ఫిడెన్స్ ఏంటి, స్టోరీ లైన్ ఏమైనా తెలుసుకోవచ్చా, లేదంటే భారీ క్యాస్టింగ్ వల్ల ఏంటి, లేకపోతే మీ సినిమా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలా ఆడుతుంది అనుకుంటున్నారు, మీరు పెట్టిన డబ్బులు వస్తాయా, ఎటువంటి టెక్నీషియన్స్ వాడారు, ఇవి కదా మాట్లాడాల్సింది. కాంట్రవర్సీలకు వెళ్ళిపోతున్నారు. ఆయన అదే స్టార్ట్ చేసి హరీష్ శంకర్ కూడా ఆయన నిర్మోహమాటంగా మాట్లాడాడు. సురేష్ కొండేటి అని పేరు టాపిక్ ఎత్తుతూ నిర్మోహమాటంగా మాట్లాడాడు. ఏ సినిమా ఆ సినిమా కాంట్రవర్సీ. ఇప్పుడు హనుమాన్ సినిమా ఉంది, హనుమాన్ సినిమాకి తేజ సజ్జాకి ఒక సీనియర్ జర్నలిస్ట్ ఇదే మాట అడిగారు, మీ మీద ఎంత ఖర్చు పెట్టారు కదా, మీరు అంటే సినిమాకి న్యాయం చేయగలుగుతున్నారు అనుకుంటారా, సంథింగ్
అని డబ్బులు తిరిగి వస్తాయా అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అడిగారు. అంటే అర్థం ఏంటి? నువ్వు ఒక చిన్న ఇదిరా బాబు, నీకెవడు నీ సినిమా ఒకటి చూస్తాడరా అన్నట్టుగానే ఉందిగా. వెంటనే తేజ కూడా ఎంత స్మార్ట్ ఆన్సర్ ఇచ్చాడంటే ఆయన, ఇదే మాట ఒక పెద్ద హీరో కొడుకు చేస్తే మీరు ఈ మాట అడుగుతారా అని అడిగారు. కరెక్టే కదా? నెపోటిజం అని చెప్పి జనాల్ని కొన్ని పత్రికలు కొంతమంది జర్నలిస్టులు పక్కదో పట్టిస్తున్నారు, కానీ నెపోటిజం ఎంకరేజ్ చేసేది ఎవరు? ప్రజలేగా. రానాతో ఇంటర్వ్యూలో హీరో నాని అదే క్వశ్చన్ అడిగాడు. నెపోటిజం అని చెప్పి అంటారు, రామ్ చరణ్ గారి సినిమాకి ఓపెనింగ్ కలెక్షన్స్ 5 కోట్లు, నాని సినిమాకి ఓపెనింగ్ కలెక్షన్స్ 5 లక్షలు. నెపోటిజం ఎక్కడ ఉంది? ప్రొడ్యూసర్స్లో లేదు, సినిమాగా భావించే హీరోలు టాప్ స్టార్లో లేదు, ప్రజల్లోనే ఉంది, ప్రేక్షకుల్లోనే ఉంది. నాని సినిమా కూడా వెళ్ళొచ్చు కదా. ఎవరు వెళ్ళింది? మెగాస్టార్ గారు అబ్బాయారు అని చెప్పి మీరే వెళ్ళారు కదా. ఎవరికి వారు డిసైడ్ చేసుకున్నారు. సో నెపోటిజం లేదు. అదే రామ్ చరణ్ గారు టాలెంట్ లేకపోతే ఇంతవరకు ఉండడు ఆయన. అదే నానిలో టాలెంట్ లేకపోతే ఇంతవరకు ఉండడు. అవునా కాదా? సో ఎంత అలా అనుకుంటే నిజంగా నెపోటిజం అయితే రాఘవేంద్రరావు గారు అబ్బాయి ఇప్పటికి సూపర్ స్టార్గా ఉండాలి, దాసనారాయణ గారు అబ్బాయి ఈ రోజుకి సూపర్ స్టార్గా ఉండాలి. అవునా? మరి ఎంతమంది ఉన్నారు? ఎంత మహామహులు ప్రొడ్యూసర్లు ఉన్నారు, మహా దర్శకులు ఉన్నారు. అంతెందుకు కోదండ రామరెడ్డి గారు అబ్బాయి వైభవ్ హీరో, ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడు? ఏదో చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేసుకుంటూ సినిమా ప్రొడ్యూస్ చేసుకుంటున్నాడు ఆయన. నెపోటిజం అనేస్తారు సింపుల్గా. ఈవెన్ రాజకీయాల్లో కూడా ఇప్పుడు ఎర్రనాయుడు గారు అబ్బాయి రామ్మోహన్ నాయుడు గారు సెంట్రల్ మినిస్టర్. నెపోటిజం కాదు. రామ్మోహన్ నాయుడులో కూడా టాలెంట్ ఉంది, ఆ కసి ఉంది, ఆ కష్టపడే తత్వం ఉంది. లేకపోతే రామ్మోహన్ నాయుడు సెంట్రల్ మినిస్టర్ ఎలా అయిపోతాడు? ఆయన హ్యాట్రిక్ ఎలా కొడతాడు? కేటీఆర్ గారు ఉన్నారు, ఆ నెపోటిజం కేసీఆర్ గారు కాదు. కేటీఆర్ గారిలో టాలెంట్ ఉంది, ఆ నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. అట్లాగా జర్నలిస్టులు కొన్ని రకాల రివ్యూస్ కూడా ఆడంత ఖర్చు పెట్టి తీస్తాడు. నీ అభిప్రాయాన్ని అందరి మీద ఎలా రుద్దేస్తావు? సినిమా 2 రేటింగ్ 2.5 అంతవరకు ఇంటర్వ్యూ వరకు బాగానే చేశారు. ఇంటర్వ్యూ తర్వాత కాస్త బోర్ అనిపించింది, చివరికి కథ సుఖాంతమైన అంతగా ఏమీ లేదు. నువ్వు ఎట్లా చెప్పేస్తావు? దానివల్ల ఏమవుతుంది? థియేటర్కి వెళ్ళేవాడు కూడా అంతేం లేదంటారా, సరేలే ఓటీటీకి వచ్చాక చూసుకుందాంలే, ఇట్లా అయిపోతుంది కదా. సో ఇట్లాంటి వాళ్ళకి మేకుగా ఉండేవాళ్ళు హరీష్ శంకర్ ఒకరు, రామ్ గోపాల్ వర్మ ఒకరు. ఇదే రామ్ గోపాల్ వర్మకి 2-3 జర్నలిస్టులు, మీరు గతంలో మంచి మంచి సినిమాలు తీసేవారు కదా, ఇప్పుడు ఎందుకు తీయలేకపోతున్నారంటే, ఆ సినిమాకి ఈ సినిమాకి సంబంధం ఏంటి ఆయన ఎలాగా అడిగాడు. మీరు వైసీపీకి ఫేవర్గా ఉన్నారంటే సినిమాకి రాజకీయాలకు సంబంధం ఏంటి? అర్థమవుతుందా? అంటే ఏదో ఒకటి అడిగి మేము హైలైట్ అవ్వాలనో లేదంటే బాగా వ్యూస్ రావాలనో, మేము అందరికన్నా డిఫరెంట్గా అడిగేస్తున్నాం అని అనిపించుకోవాలనో కాదు కదా. నువ్వు ఇలా వేలు చూపిస్తే ఖచ్చితంగా 3,000 నీ వైపు ఉంటాయి. ఆ ఎథిక్స్ ఎంతవరకు ఉన్నాయన్నది ఇంకా ఎవరి విజ్ఞతకు వాళ్ళకి వదిలేయడమే. పైగా ఇక్కడ కూడా మనం ఎవరిని తప్పట్టడానికి లేదు, ఎవరి వెర్షన్ అది కరెక్ట్. సరే ఎలాగో కలిశారు, సందర్భం వచ్చింది కాబట్టి అడిగామని అంటాడు ఈయన. దానికి విసుక్కొని కొంతమంది బాలయ్య బాబు లాంటి వాళ్ళు కొడతారు, హరీష్ శంకర్ లాంటి వాళ్ళు అయితే సీరియస్ కౌంటర్లు వేస్తారు, ఇంకొంతమంది తెలివిగా డిప్లొమాటిక్ ఆన్సర్ ఇస్తారు. అది ఇప్పుడు ఎందుకు లేండి సార్ అంటారు, లేదంటే అది వద్దులేండి సార్ తర్వాత మాట్లాడు నెక్స్ట్ అని వెళ్ళిపోతాడు. వీడు బతక నేర్చున్నాడు నెక్స్ట్ అనేవాడు. హరీష్ శంకర్ లాంటి హరీష్ శంకర్కి ఏంట్రా అంత అనుకుంటారు, కానీ ఆయన ఆవేదన ఎవడో ఒకడు ఓపెన్ అవ్వాలిగా. ఆయన హరీష్ శంకర్ గారు అదే ఓపెన్ అయ్యారు. ఇప్పుడు సుమాగారాన్ని మాటకు కూడా ఈ జర్నలిస్టులు కౌంటర్ ఇవ్వాలిగా, లేకపోతే ఆవిడ పెద్దానికి ఎలాగే కామెడీ చేస్తే మనోభావాలు దెబ్బతింటాయి కదా. ఇక్కడ ఆ సందర్భంలో ఎవరైతే క్వశ్చన్ చేశారో ఆ జర్నలిస్ట్ గారికి కూడా తప్పు లేదు, ఆవిడ అలాగ అనకూడదు. మరి అంత సీనియర్ అంటే అదే, మరి సందర్భానుసారంగా మాట్లాడడమే సీనియర్ యాంకరింగ్ అంటే. సో సందర్భం బట్టి ఎవరి వెర్షనాలు ఒక సందర్భంలో తప్పు అనిపించవచ్చు, అదే ఒప్పు అనిపించవచ్చు. అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.